ఒక మనిషి ఆనందంగా ఉన్నప్పుడు తన కన్నీటిలో నుంచి వచ్చేటువంటి బాష్పాలను ఆనంద బాష్పాలు అంటారు. అదే మనిషి బాధగా ఉన్నప్పుడు అతని కన్నీటి నుంచి వచ్చినటువంటి బాష్పాలను దుఃఖ బాష్పాలు అంటారు. అదే మనిషి జీవితంలో ఎవరైనా మరణిస్తే ఏడ్చినప్పుడు వచ్చినటువంటి బాష్పాలను విషాద బాష్పాలు అంటారు. భావోద్వేగం ఏదైనా నీరు వచ్చే భాగం మాత్రం ఒకటే, అదే మన కన్ను. అదే మనం ఎందుకు ఏడుస్తాం అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుసుకుందాం, తెలివిని పెంచుకుందాం. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో మనం ఎందుకు ఏడుస్తాం అనడానికి ప్రధాన కారణం ఏంటంటే, మన మెదడు లోపల భావోద్వేగాలను నియంత్రించేటటువంటి ఒక భాగం కంటిలోని లింబ్రికల్ గ్లాండ్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. మనం ఎప్పుడైనా బాధ లేదా ఆనందం లేదా దుఃఖానికి లోనైనప్పుడు మన మెదడులో ఉన్నటువంటి సిగ్నల్ సిస్టమ్ అనేది లింబ్రికల్ గ్లాండ్స్కి ఒక రకమైనటువంటి సంకేతాన్ని పంపిస్తుంది. దానివల్ల నీటి యొక్క ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ఆ లింబ్రికల్ గ్లాండ్స్ అనేవి కన్నిటిని ఎక్కువగా ఉత్పత్తి చేయడం మొదలు పెడతాయి. అయితే ప్రతి భావోద్వేగానికి వచ్చేటటువంటి కన్నిటిలో ఉండేటటువంటి రసాయనాలు వేరువేరుగా ఉంటాయి. అంటే మనం ఏదైనా దట్టమైన పొగలోకి వెళ్ళినప్పుడు కూడా మనకు కన్నీళ్ళు వస్తాయి. ఆ కన్నీళ్ళ లోపల ఉల్లిగడ్డను కోసినప్పుడు కూడా మన కన్నీటి నుంచి కన్నీళ్ళు వస్తాయి, కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. ఆ కన్నీటి లోపల ఉండేటువంటి కెమికల్స్ వేరువేరుగా ఉంటాయి. వచ్చే భాగం ఒకటే అయినా, వచ్చే ద్రవం ఒకటే అయినా, దానిలో ఉన్నటువంటి కెమికల్స్ కూడా వేరు. అంటే మన బాడీలో ఒక్కొక్క ప్రతిస్పందనకు ఎంత వైవిధ్యం ఉందో కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.